దుఃఖ స్వరముతో ఏమండి త్వరపడి దగ్గరకు వెళ్ళి అతడు గృహ దగ్గర రాగానే దుఃఖ స్వరముతో దానియేలు అని పిలిచి, జీవము గల దేవుని సేవించుచున్న దానియేలు, నిత్యము నువ్వు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన అని అతనితో అడిగేను. అద్భుతం కదా పిల్లలు, నువ్వు ప్రార్థిస్తున్న యేసుక్రీస్తు దేవుని నామం ఎంత బలమైందో. ఏమండి, నువ్వు సంతోషిస్తే సంతోషపడి, నువ్వు బాధలో ఉంటే వదిలేసే తీరు కాదు కదా. గృహలో ఉన్న నిన్ను కొండ శిఖరం మీద నిలబెట్టాలన్నదే దేవుని మహా ఉద్దేశం. ఆలోచించు, చక్కగా రాయబడి ఉంది. ఆ సమస్య నీ ముందరున్నప్పుడు దానియేలు వలె ఆయన చేతులు కనులు దేవుని వైపు చూసినట్లు నీవు చూడగలిగితే, దేవుడు నీ నిమిత్తమే మీ సొంత కుటుంబంలోనే, నీ గ్రామంలోనే, నీ పెద్దల మధ్యలోనే ఎవరైతే మా వల్ల కాదు, మేము సహాయం చేయలేమన్నారో వారితోనే నీకు మేలు కలుగు చేయి.